అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. దేశంలో ఇలాంటి ప్రతిపక్షము ఏ రాష్ట్రంలోనూ ఉండదు. సాక్షాత్తు దేశంలోనూ కూడా ఉండదు అని చెప్పేసి అయితే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. మరి ఎందుకు ప్రతిపక్షం ఇలాంటిది ఉండదు అని మనం అంటున్నామంటే, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా లేకపోయినా నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాను, సమయం ఇస్తేనే వస్తాను, మైకు ఇస్తేనే వస్తాను అని చెప్పేసి ఒకవైపు మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీటుల్లో వివిధ సందర్భాల్లో చెప్తూనే ఉన్నారు. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసనసభ, శాసన మండలి మీకు తెలిసిందేదే. శాసనసభలో మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యులు ఉంటారు. మరి అదేవిధంగా శాసన మండలిలో కౌన్సిల్ మెంబర్స్ ఉంటారు. మరి ఈ తరహాలో మీరు ఎప్పుడైనా ఏ రాష్ట్రంలో అయినా చూసారా? శాసనసభలో ప్రతిపక్ష హోదా పాత్ర నిర్వహించదు, శాసన మండలిలో కూడా ప్రతిపక్ష హోదా పాత్ర నిర్వహించదు. ఎందుకు నేను పదే పదే మాట చెప్తున్నానంటే, ఈరోజు శాసనసభలో మాకు సమయం ఇవ్వరు, మైకి ఇస్తానే వస్తాము అని చెప్పేసి ఒకవైపు వైఎస్ఆర్సీపీ పార్టీ చెప్తున్నప్పటికీ, మరి శాసన మండలిలో మండలి సభ్యుల సంఖ్య వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎక్కువగా ఉన్నా సరే వేటిపైన పోరాడుతున్నారనేది ఇక్కడ ప్రధానంగా చర్చించాల్సినటువంటి విషయం. మరి మీకు తెలుసు, తోట చంద్రయ్య గారి యొక్క కుమారుడిని కేవలం జై జగన్ అనే ఒక పదం అనలేదు అని చెప్పేసి పట్టపగలు నడి రోడ్డు మీద కోడిని కోసినట్టు అతని గొంతును కోసిన మాట వాస్తవమా కాదా? మరి అటువంటి తోట చంద్రయ్య గారి యొక్క కుమారుడికి గవర్నమెంటులో శాశ్వత ఉద్యోగం కల్పించడానికి తీర్మానం చేసి, అంటే క్యాబినెట్ తీర్మానం చేసి శాసనసభలో ప్రవేశపెడితే, శాసనసభలో కూడా సభ్యుల బలంతో అది శాసన మండలికి వస్తే, శాసన మండలిలో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి శాసన మండలి ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ గారు దీన్ని వ్యతిరేకించారు. ఈయన చెప్తున్నటువంటి మాటలు ఏంటి అంటే, ఈరోజు తోట చంద్రయ్య గారి యొక్క కుమారుడికి ఉద్యోగం కల్పిస్తే రేపు రాబోయే రోజుల్లో ఇంకా హత్యలు జరగడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది, మాకు జాబులు వస్తాయి కదా, ఉద్యోగాలు కల్పిస్తుంది కదా ప్రభుత్వం అనే హామీ వాళ్ళకు భరోసా దక్కుతుంది. కాబట్టి ఒక బీసీ సోదరుడి యొక్క కుమారుడు తోట చంద్రయ్య గారి యొక్క కుమారునికి ఉద్యోగం కల్పించడం అనేది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్లకు నచ్చలేదనేది క్లియర్గా అవుతూ ఉంది. ఈరోజు హత్యలు గావింపబడితే ప్రభుత్వాలు ఉద్యోగాలు ఇస్తాయని ఏదైతే మాట చెప్తున్నారో బొత్స సత్యనారాయణ గారు, ఆ భరోసా వస్తే ఇంకా హత్యలు ఎక్కువ అవుతాయి అంటున్నారు. హత్యలు చేసిన వాళ్ళు ఎవరండి? మీ పార్టీ వాళ్ళు కాదా? వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కాదా? ఈరోజు అదే బొత్స సత్యనారాయణ గారు శాసన మండలిలో కాఫీ గురించి పోరాడతారండి. క్యాంటీన్లో, అంటే అసెంబ్లీ క్యాంటీన్లో ఒక రకంగా ఉంది కాఫీ, మండలి క్యాంటీన్లో ఒక రకంగా ఉంది కాఫీ అని చెప్పేసి కాఫీ కోసం పోరాడేదానికి ఇతనికి శాసన మండలి ప్రతిపక్ష నాయకుడు హోదా కావాలి అని చెప్పేసి అడుగుతున్నారు. సిగ్గుండాలి. ఇంత సీనియర్ నాయకుడు ఈరోజు కాఫీ కోసము కొట్లాడుతున్నారు. మరి మీకున్నటువంటి కంపెనీలు, మీకున్నటువంటి ఆస్తులు ఏమయ్యా? క్యాంటీన్లో తాకపోతే బయటికి వెళ్ళి తాగచ్చా లేదా? మీరు స్తోమత లేని వల్ల అంటే ఏ స్థాయిలో వీళ్ళు శాసనసభలో ఏమో మేము సమయం ఇస్తే వస్తాము, మైక్ ఇస్తే వస్తాము, నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తామని చెప్పేసి ఊదరగొట్టినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ ఈరోజు శాసన మండలిలో వాళ్ళకి సభ్యుల సంఖ్య ఎక్కువగా ఉన్నా సరే వేటిపైన చర్చ జరగాలండి? ఈరోజు విద్యుత్ సంస్కరణలు, వైద్య శాఖలో జరిగినటువంటి ప్రక్షాళన, విద్యాశాఖలో జరిగినటువంటి ప్రక్షాళన, మరి మొన్నటిదాకా ఎరువులు రాలేదు రైతులకు అని చెప్పేసి గోల చేసినటువంటి మీ పార్టీ వాళ్ళు ఈరోజు శాసన మండలిలో మీకు అంత సమయం దొరికితే ఇలాంటి విషయాలపైన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సమస్యలపైన కానీ పోరాడాల్సింది పోయి కాఫీ కోసం పోరాడేదానికి మిమ్మల్ని శాసన మండలికి పంపించాలనా అని చెప్పేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత తరపు నుంచి మేము అడుగుతూ ఉన్నాం. అంటే ద్వంద్వ వైఖరి. ఆనాడు ఉమీద్ అనే చట్టం, వక్ఫ్ బిల్లుకు సంబంధించి ఏ విధంగా అయితే లోక్సభలో ఒక రకంగా ఓటేసి రాజ్యసభలో ఇంకో రకంగా ఓటేసి తన యొక్క ద్వంద్వ వైఖరిని ఏ విధంగా అయితే అవలంబించిందో వైఎస్ఆర్సీపీ పార్టీ, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సమస్యల గురించి శాసనాలు చేసేటువంటి శాసనసభ అయినా, దాన్ని ఆమోదించేటువంటి శాసన మండలిలో వారి యొక్క ద్వంద్వ వైఖరి స్పష్టంగా కనపడతా ఉంది మనకు. కాబట్టి ప్రజలారా మీరందరూ గమనించాలి, ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ కావాల్సినది కేవలము డబ్బు, పవర్, అంటే అధికారము తప్ప ఎక్కడ ప్రజల సమస్యల మీద వాళ్ళకి చిత్తశుద్ధి లేదు.
ఈరోజు ఫీజు రింబర్స్మెంట్ అన్నారు, 5 సార్లు ఫీజు 4 అని చెప్పేసి వాయిదా వేసుకుంటా లాస్ట్కు ఈరోజు 1600 కోట్ల రూపాయలు ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు విడతల వారీగా ప్రభుత్వం ఇప్పటి వరకు 3 సార్లు విడతలుగా చెల్లించింది. 4000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోతే ఇది శాసనమండలిలో చర్చకు వస్తే ఏమని సమాధానం ఇస్తారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు వైద్య శాఖలో బిల్లులు పెండింగ్లో పెట్టారు, విద్యాశాఖలో బిల్లులు పెండింగ్ పెట్టారు, జలవనరుల శాఖలో కాంట్రాక్ట్ పనులకు సంబంధించి బిల్లులు పెండింగ్లు పెట్టారు. ఏ శాఖలో మీరు బిల్లులు పెట్టలేదని చెప్పేసి నేను మీడియా ముఖంగా అడుగుతా ఉన్నా. ఈరోజు మిమ్మల్ని నమ్ముకున్నటువంటి, మిమ్మల్ని నథింగ్ బట్ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకుని ఉన్నారో వాళ్ళు గత ప్రభుత్వ హయాంలో చేసినటువంటి వర్కులు కూడా బిల్లులు లేనటువంటి దౌర్భాగ్య స్థితిలో మీరు ఉన్నప్పటికీ నేడు కూటమి ప్రభుత్వం కక్షాపూరిత రాజకీయాలకు, కక్ష కార్పణ్యాలకు తావు ఇవ్వకోకుండా యాజమాన్యాలతో కానీ కాంట్రాక్టర్లతో కానీ కూర్చొని మాట్లాడి విడతల వారీగా బిల్లులు చెల్లిస్తామని చెప్పేసి ఒకవైపు సంక్షేమం అమలు చేస్తూనే, మరొక వైపు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూనే, మరొక వైపు బిల్లులు చెల్లించేటువంటి కార్యక్రమం. అయ్యా, మీ యొక్క ద్వంద్వ వైఖరి పక్కన పెడితే ఈరోజు ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేజ్ కాస్ట్ అడ్జస్ట్మెంట్ అని చెప్పేసి FPPPCA ఈరోజు దాని ద్వారా 923 కోట్ల రూపాయల ఆదా అయింది గత ప్రభుత్వానికి. ఈ ప్రభుత్వం వచ్చినటువంటి మొదటి సంవత్సర కాలానికే ఈరోజు యూనిట్కి 13 పైసలు లెక్కన తిరిగి ప్రజలకే వాళ్ళు చెల్లించినటువంటి డబ్బు ఏదైతే ఉందో ఆ డబ్బు వాళ్ళకి వెనక్కి ఇస్తున్నారు. మరి మీరు ఎందుకు చేయలేకపోయారని చెప్పేసి నేను మీడియా ముఖంగా అడుగుతా ఉన్నా. కాబట్టి ప్రజల సమస్యల మీద పోరాడండి, కాఫీ కోసం పోరాడద్దండి. బొత్స సత్యనారాయణ గారు, ఒకవేళ మీరు కాఫీ కోసం పోరాడాలి అనుకుంటే శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేసి హ్యాపీగా మీకు అరకు దగ్గరగానే ఉంటుంది, అరకు కాఫీ రోజు తాగుతూ ఉండొచ్చు ఇంట్లో. ఏంటండి శాసనమండలిలో ఇంత సీనియర్ నాయకుడు అయ్యిండి కాఫీ కోసం పోరాడుతున్నారు. ఏం చూసి నేర్చుకోవాలి నెక్స్ట్ వచ్చే జనరేషన్ అటువంటి నాయకులు, మీలాంటి సీనియర్ నాయకుల్ని చూసి అని చెప్పేసి నేను మీడియా ముఖంగా అడుగుతూ ఉన్నా. కాబట్టి ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాము, మైక్ ఇస్తేనే వస్తాము, సమయం ఇస్తేనే వస్తామనేటివన్నీ శుద్ధ అబద్ధాలు. ఇవి ఒక కుంటి సాకులు అని చెప్పేసి శాసన మండలి వేదికగా బొత్స సత్యనారాయణ గారు చేసినటువంటి పోరాటం ఏదైతే ఉందో కాఫీ పోరాటం, దాని సాక్షిగా మనకు తెలిసినది ఏంటంటే వీళ్ళకి ఎక్కడ ప్రజల సమస్యలు. ఈరోజు తోట చంద్ర అయినటువంటి ఒక వ్యక్తిని క్రూరాతి క్రూరంగా హత్య గావింపబడితే ఒక బీసీ సోదరుడి కుమారుడికి జాబు ఇస్తే ఓర్చుకోలేనటువంటి వీళ్ళు నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనారిటీ అంటారు. మరి దీన్ని ఏ విధంగా ప్రజలందరూ తీసుకుంటారు? మీరు చెప్పేటువంటి స్లోగన్ని నా బీసీ అన్నారు, బీసీలను తీసుకోలే, నా ఎస్సీ అన్నారు తీసుకోలే, నా ఎస్టీ అన్నారు తీసుకోలే, అందరినీ దూరం చేసుకున్నారు. ఇదే తరహాలో మీరు ముందు పోతే ప్రతి ఒక్క వర్గం, సామాజిక వర్గం యొక్క విద్వేషానికి, ద్వేషానికి మీరు లోనవుతారైతే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. నమస్కారం.